ఇతని పేరు రవి, ఒక ప్రొఫెషనల్ కిల్లర్. మా మమ్మీ డాడీ. హాయ్. హాయ్. ఇదిగో బాబు, నువ్వు మాకు ఒక మర్డర్ చేసి పెట్టాలి. చేస్తాను. మర్డర్ చేయాల్సిన వాళ్ళ ఫోటో, అడ్రస్ పంపించండి. అలాగే మర్డర్కి 50 లక్షలు అవుతుంది. 50 లక్షలా? బాబు అంత ఇచ్చుకోలేం. ఓ 30,000 ఇస్తాం, పని కానిచ్చేసి. ఒక్క నిమిషం, నువ్వుండవయ్యా. సరే బాబు, నువ్వు అడిగిన డబ్బు ఇస్తాం, పని మాత్రం ఖచ్చితంగా జరగాలి. అమౌంట్, వ్యక్తి వివరాలు నీ ఫోన్కి పంపిస్తాం. అలాగే, నా నెంబర్ మీ అమ్మాయి దగ్గర ఉంది, డీటెయిల్స్ పంపించండి. స్వరాజ్యం, నాకు భయం వేస్తుంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళేది? ఈ మర్డర్లో మాతో పాటు నువ్వు ఉండాలి. అవును, విజయమో వీర స్వర్గమో. కిడ్నాప్లకి ఎక్కువ, మర్డర్లకి తక్కువ అని చెప్పుకుని తిరిగిన కామెడీ పీస్ ని నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తారా? ఇది అన్యాయం. నోరు మూసుకోనుండు. ప్రభు, రేపు ఉదయంలోగా చిన్ముద్రిక రాకపోతే మనం శాశ్వతంగా మానవ రూపంలోనే ఉండిపోవాలి. ఇప్పుడెలా? ఏం చేద్దాం ప్రభు? ప్రభు, తన భర్త ప్రాణములు వదిలివేయమని ఆ కావేరి ఎన్నోసార్లు మిమ్మల్ని బ్రతిమలాడింది. తమరు అప్పుడే ఒప్పుకొని ఉంటే మనం ఎప్పుడో మన లోకానికి వెళ్ళిపోయేవాళ్ళం కదా. చిత్రగుప్త, ఏమిటి నీ అధిక ప్రసంగం? ప్రభు, చిత్రగుప్తుడు చెప్పింది కూడా నిజమే కదా. అలవి కాని చోట అధికుల మనరాదనేది సామెత. విధి వక్రించినప్పుడు ఎంతవారైనా తగ్గే ఉండాలి. దేవి, నేను అర్జున్ని వదిలిపెట్టనంటున్నది అహంభావంతో కాదు. అది నా విధి నిర్వహణకు ఎదురు దెబ్బ. బ్రహ్మదేవుడు నాకీ యమ పదవి ఇచ్చి దక్షిణ దిక్కుకు అధిపతిని చేసింది సమవర్తిగా ఉండమని, అంతేగాని స్వార్థం చూసుకోమని కాదు. ప్రభు, మీరు బుద్ధిలో బృహస్పతి, వీరత్వంలో దేవేంద్రులే కాని మూర్ఖత్వంలో భస్మాసురుడు. తమరి తలపై తామే చేయి పెట్టుకుంటున్నారు. లేకపోతే ఏమిటి ప్రభు, ఓడితో పొయ్యేదాన్ని గొడ్డలి వరకు తీసుకొచ్చారు. చెల్లి, ఈరోజు అర్జున్ బాబు పుట్టినరోజు కదా, చాలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. మొత్తం ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలి, సరేనా? అలాగే. సరే. చూసారా ప్రభు, తన కొడుకు కోసం తన కోడలు చిన్ముద్రికను దాచేసింది. ఈవిడిగారేమో కొడుకు పుట్టినరోజు ఘనంగా చెయ్యాలంటోంది. మధ్యలో నష్టపోయేది మనమే కదా. నా శాపం తీరగానే వీళ్ళందర్నీ ఏం చేస్తానో చూడండి. వైపు నుంచి ప్రకంపనలు వస్తున్నాయంటే ఆ చిన్ముద్రిక ఈ దరిదాపుల్లోనే ఉంటుంది. అది ఎక్కడ ఉందో వెతికి పట్టుకోవాలి.
రుక్మిణి వచ్చేసావా? కావేరి ఏది? బాలిక, ఆ చిన్ముద్రిక ఇక్కడ ఎక్కడో ఉంది. నాకు ప్రకంపనలు వస్తున్నాయి. నిజం చెప్పు, ఎక్కడ దాచా? నువ్వు వచ్చిన తరువాతే నాకు ప్రకంపనలు వస్తున్నాయి. అంటే అది నీ దగ్గరే ఉంది. అదెక్కడుందో నిజంగా నాకు తెలియదు యమధర్మరాజా. నాటకాలాడకు బాలిక. ఇక్కడికి నువ్వు తప్ప ఎవ్వరూ రాలేదు. ఒకవేళ కార్లో ఉందేమో, వెళ్ళి చూద్దాం రండి. బయట రాజుగారితో ఏదో మాట్లాడుతుంది బోనమ్మా. ఇంతకీ అర్జున్ బాబు ఎక్కడా? హాయ్ అత్తయ్య, వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే అర్జున్ బాబు. పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు చల్లగా ఉండు. థ్యాంక్స్ అత్తయ్య. మాత, చూసారా వీళ్ళ అహంభావం? అర్జున్ను నిండు నూరేళ్లు బతకమని దీవిస్తున్నారు. ఆ చిన్ముద్రిక దొరకని చిత్రగుప్త. పుట్టినరోజు నాడే ఆ అర్జున్ ప్రాణాలు తీసి మనతో పాటు పట్టుకుపోదాం. కాకంటీ, మీరెప్పుడొచ్చారు? హ్యాపీ బర్త్డే అర్జున్ బాబు. నీ బర్త్డే కోసమే రెక్కలు కట్టుకుని వచ్చేసాను.